హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈ రోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్కమింగ్ నోటిఫికేషన్ అనేది రాబోయేటటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఎస్ఎస్సి జీడీ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వస్తుంది. అలాగే మీకు ఈసారి ఎస్ఎస్సి జీడీ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఒకే విషయం చెప్తున్నానండి. ఇయర్లీ కట్ ఆఫ్ మార్క్స్ చాలా పెరుగుతున్నది. ఓకే, ఎవరైతే నోటిఫికేషన్ పడింది కదా అప్లై చేస్తే మనకి జాబ్ వస్తుంది కదా అనుకుంటే అది ఇంపాసిబుల్ అండి. సో కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఓకే, ఎవరైతే ఈసారి స్టార్ట్ చేస్తాం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే, ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం కోచింగ్ తీసుకుంటే మనకి ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ని బట్టి మనం ఈజీగా గెట్ అవ్వచ్చు అనుకుంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ తీసుకునే వాళ్ళు అలాగే ఈ వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఇన్స్టిట్యూట్కి వచ్చి కాల్ చేసి అడ్మిషన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 30 to 40% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే, జాయిన్ అయితే అడ్మిషన్కి. ఓకే, ఈ ఛాన్సెస్ అనేది మీరు చేసుకోకండి. దీంట్లో వచ్చేసి మీకు క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, ప్లస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ కోచింగ్ అయిపోయి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తే మీకు ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతారు. ఎందుకంటే 120+ రావాలి. ఈసారి 120, 130 వస్తేనే మీకు ఎస్ఎస్సి జీడీ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే, 70, 80 మార్క్స్ 90 మార్క్స్ వస్తే మీకు జాబ్ అనేది రాదు ఏ రిజర్వేషన్ క్యాండిడేట్ కైనా. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ ఎస్ఎస్సి జీడీ కూడా ఒకప్పుడు 70, 80 మార్కులు వచ్చినా జాబ్ వచ్చేది. ఈసారి అటువంటివి లేవు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. ఓకే, 40,000 వేకెన్సీస్, 50,000 వేకెన్సీస్ లేదా 30,000 వేకెన్సీస్ అనేది ప్రతి ఇయర్ వస్తున్నాయి ఎస్ఎస్సి జీడీలు. ప్రతి ఇయర్ నోటిఫికేషన్. ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి కంపల్సరీ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ టైంలోనే మీకు జాబ్ కొట్టుకోవాలి. శాలరీ కూడా ఎక్కువగానే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇది శాలరీ కూడా మీకు ఎక్కువగానే వస్తాయి. సో మీరు చేసుకోవద్దండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్, 18 years కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే 23 years వరకు ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే సిలబస్ ఏంటి, ఫీజు ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ నోటిఫికేషన్ అక్టోబర్ ఆర్ నవంబర్లో వస్తుంది. ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఈజీగా ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేస్తే మీరు ఆ కాంపిటీషన్లో ఉంటారు. 120, 130 వస్తేనే మనకి ఆ జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చూడండి, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఎస్ఎస్సి జీడీకి. ఓకే, ఎస్ఎస్సి జీడీకి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆ నెంబర్ కాల్ చేసి ఫోన్ నెంబర్కి అడ్మిషన్ తీసుకుంటారో ఫీజు అనేది డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. మొత్తం డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇది 2025-26 నోటిఫికేషన్ సంబంధించింది. అప్రాక్సిమేట్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో 40,000 వేకెన్సీస్ అనేది రావచ్చండి. సో ఈ ఛాన్సెస్ అనేది మిస్ చేసుకోకండి. చూడండి, ఇక్కడ ఇది నోటిఫికేషన్ ఇచ్చేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో జీడీ కానిస్టేబుల్ అనమాట, 25-26 సంబంధించిన జీడీ కానిస్టేబుల్. సో జనరల్ డ్యూటీ అనమాట ఇది. ఓకే, జనరల్ డ్యూటీ సంబంధించింది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఎన్సిబి, ఐటిబిపి, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ వీటిలో అనమాట. సో వీటిలో మన అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు దీంట్లో అనేది మనం ఏబిసిడి అంటే మనం అనేది పెట్టుకోవాలి. దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, తర్వాత దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేది దీంట్లో పెట్టుకుంటే మన మార్క్స్ని బట్టి మనకి ఏదో ఒక జాబ్ వస్తుంది. కానీ కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కష్టపడకపోతే జాబ్ రాదు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్ ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఒక 2 to 3 మార్క్సే కానీ మినిమం 120+ రావాలి ఎవరికైనా. ఓకే, చూడండి, ఇది వచ్చేసి మీకు ఎగ్జామ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఒకటే ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ ఉండవు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత పీఈటీ టెస్ట్ ఉంటుంది. ఓకే, రన్నింగ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అంటే హైట్, చెస్ట్, మగవాళ్ళకైతే ఇవన్నీ చూస్తారు. అలాగే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదే ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇది నేషనల్ లెవెల్ గా ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ మాత్రం స్టేట్ వైజ్ గానే ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్లో ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్ వైజ్ గా ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో ఈ జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి మీకు చూడండి, శాలరీ వచ్చేసి మీకు
బేసిక్ 21,000 ఉంటుంది, కానీ బై హ్యాండ్ వచ్చేసరికి మీకు 50,000 40 to 50,000 వరకు ఉంటుంది. ఓకే, శాలరీ వచ్చేసి ఓకే 21,000 అనేది బేసిక్ శాలరీ. అలవెన్స్ కలుపుకుంటే చాలా ఎక్కువగానే వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కలుపుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కువగానే వస్తుంది. ఓకేనా, అదైతే చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, నోటిఫికేషన్ అనేది మనకి November 11th వస్తుంది. ఓకే, November 11th నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యేది November 11th అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే December 15th వరకు మనకి ఎండింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి March or April వరకు మనకి March or April లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక రోజు ఉండదు, డిఫరెంట్ డేస్ లో మనకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీకి 100 రూపీస్ ఉంటుంది. ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే దీంట్లో తక్కువగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్ కి అయితే ఫ్రీగానే ఉంటుంది. లేడీస్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఏ రిజర్వేషన్ ఉన్నా కానీ లేకపోయినా కానీ లేడీస్ అయితే ఫ్రీ ఉంటుంది. మిగతా జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 మాత్రమే ఉంటుంది ఫీజు. ఓకే, చూడండి ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. 10th క్లాస్ క్వాలిఫికేషనే. అలాగే 10th క్లాస్ అదే ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, పీజీ ఉన్నా, ఏదున్నా కానీ ఈ 18 నుంచి 23 మధ్యలో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఉంటుంది ఏజ్ లిమిట్, అంటే 23 + 5 ఇయర్స్. అలాగే ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఇలా మీకు ఏజ్ అనేది రిలైజేషన్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకొని ముందు ఆఫ్లైన్ ప్రాక్టీస్ ఎక్కువ చేసిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆ కాంపిటీషన్ లో మనం ఉంటాం. అంతేలే కానీ డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తే మాత్రం మీకు 1 hour 1 minute లాగానే అయిపోతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. 1 hour అయితే ఎగ్జామ్ 1 minute అయిపోయినట్టే ఉంటుంది. ఎందుకంటే పైకి కింది చూసినట్టే టైం అయిపోతుంది. చెప్పాను కదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ ఇది రన్నింగ్ అనమాట. చూడండి ఇక్కడ రన్నింగ్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్ అయితే 8.5 minutes లో 1.6 kilometers రన్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసి లడక్ రేజ్ అనేది సపరేట్ గా ఉంటుంది. మేల్ క్యాండిడేట్ వచ్చేసి 5 kilometers 24 minutes లో రన్నింగ్ చేయాలి. చూడండి అక్కడమ్మా, ఫీమేల్ అయితే 1.6 kilometers 8.5 minutes లో రన్ చేయాలి. అలాగే మేల్ అయితే 5 kilometers 24 minutes లో రన్నింగ్ చేయాలి. అలాగే చూడండి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ హైట్, ఓకే, చెస్ట్, మగవాళ్ళకి అయితే చెస్ట్ కూడా కొలుస్తారు. ఇక్కడ చూడండి జనరల్ గా చూడండి ఇక్కడ యాక్చువల్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం అంటే ఈ హైట్ లో కొంచెం రిలైజేషన్ ఇస్తారేమో అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా. హైట్ వచ్చేసి జనరల్ ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే 170 మేల్ ఉండాలి. 170 మేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ కంపల్సరీగా 170 ఉండాలి. కొంచెం తగ్గినా కానీ బయటికి పంపిస్తారు. అదే ఫీమేల్ అయితే 157 ఉండాలి. ఏ క్యాస్ట్? జనరల్ ఎస్సీ ఓబీసీ. ఓకే, ఇది చూసుకోండి. ఓన్లీ హైట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేస్తే 162.5 సెంటీమీటర్. ఓన్లీ ఎస్టీకి అయితే ఏజ్ తక్కువ ఉంటుంది, అంటే హైట్ తక్కువ ఉంటుంది. ఓకే, అదే లేడీస్ కి అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 162 ఇచ్చారు కదా మన ఎస్సీ వాళ్ళు అయితే, కొంతమంది 162 కదా అని అప్లై చేస్తున్నారు. వాళ్ళకైతే కాదండి, ఓన్లీ ఎస్టీకి మాత్రమే హైట్ లో కొంచెం తక్కువ ఉన్నా కానీ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మిగతా వాళ్ళు మాత్రం 170 157 ఫీమేల్ ఉండాలి, 170 మేల్ ఉండాలి. అదే ఎస్టీకి వచ్చేసి 162.5 మేల్, 150 సెంటీమీటర్స్ ఫీమేల్. చూడండి ఇక్కడ చెస్ట్ కూడా 80 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ కానీ. ఓకే, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఓకే, అదే ఎస్టీకి అయితే 76 ఉంటే సరిపోతుంది, తర్వాత 5 అనేది ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ అని చెప్పాను కదా, ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి ఇక్కడ. ఆన్లైన్ ఎగ్జామ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అలాగే జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ప్లస్ మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ప్లస్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. సో లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా వస్తుంది ఎగ్జామ్. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ మొత్తం 80 మార్క్స్. అలాగే టోటల్ మార్క్స్ చూడండి, ఒక క్వశ్చన్ కి 2 మార్క్స్ అనమాట. మన క్వశ్చన్ కరెక్ట్ గా చేస్తే చాలు, వాడు ఎన్ని మార్క్స్ ఇచ్చినా కానీ ఆ మార్క్స్ మనకు సంబంధం లేదు. ఇక్కడైతే 2 మార్క్స్ అనమాట. 40 క్వశ్చన్ 40 మార్క్స్ మొత్తం 160కి ఇంటర్ అవ్వాలి మనకి. 120 ప్లస్ అంటే 80 మార్క్స్ కి మనకి మినిమం 60 మార్క్స్ వస్తేనే మీరు ఆ టార్గెట్ లో ఉంటారు. ఓకే, అంతేలే కానీ 80 మార్క్స్ 40 30 వచ్చినా కానీ మనకు జాబ్ వస్తుంది అనుకుంటే
అది ఇంపాసిబుల్ ప్రజెంట్ గా ఉన్న సిచ్యువేషన్ లో ఎస్ఎస్జిడికి. ఎవరైతే ఇదే సంబంధించిన అథమెటిక్ రీజనింగ్ జీకే అనేది మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉంటుంది, ఏపీ కానిస్టేబుల్ కూడా ఉంటుంది. ఇదే సిలబస్ తో ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఒక తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అనేది కొంచెం డిఫరెంట్ గా దీంట్లో అడగరు. మన స్టేట్ గవర్నమెంట్ లో అయితే వాటికి సంబంధించినవి కూడా సబ్జెక్ట్ ఉంటాయి. మిగతా అన్ని మాత్రం కామన్ గా ఈ అథమెటిక్, ఇదే రీజనింగ్, ఇదే ఇంగ్లీష్ వస్తుంది. జీకే కూడా కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ అన్ని కూడా వస్తుంది. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ లో కొంచెం మార్క్స్ అనేది ఎక్కువ అడుగుతాడు, సెంట్రల్ గవర్నమెంట్ లో కొంచెం తక్కువ మార్క్స్ అడుగుతారు. ఓన్లీ రీజనింగ్, అథమెటిక్, ఇంగ్లీష్ మీదనే ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్ కలిపితే 20 మార్క్స్ వస్తాయి. ఓన్లీ రీజనింగ్ లో 20 మార్క్స్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ రీజనింగ్, అథమెటిక్ లో 20 మార్క్స్, ఓన్లీ ఇంగ్లీష్ లో 20 మార్క్స్. అన్ని సబ్జెక్ట్, థియరీ సబ్జెక్ట్ అన్ని కలుపుకుంటే 20 మార్క్స్. అదే స్టేట్ లెవెల్ అయితే థియరీ మార్క్స్ ఎక్కువ ఉంటుంది. అంటే 150 మార్క్స్, 140 మార్క్స్ థియరీ అడిగితే ఇక్కడ ఎక్కువ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద అడుగుతున్నాడు. అది ఒకటే డిఫరెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు, థియరీ సబ్జెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే థియరీ సబ్జెక్టులు ఎక్కువ అడుగుతాడు, అథమెటిక్, రీజనింగ్ కూడా 50-60 క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం కలిపి 60-70 క్వశ్చన్స్ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వాటి మీద ఉంటుంది. థియరీ వచ్చేసి ఎక్కువ అడుగుతాడు స్టేట్ గవర్నమెంట్ లో. అదే సెంట్రల్ గవర్నమెంట్ లో అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు. సో అంతే డిఫరెంట్, సబ్జెక్ట్ మాత్రం అదే ఉంటుంది. సో టోటల్ గా 1 minute, 60 minutes లో ఒక్కొక్క క్వశ్చన్ 1 minute లో చేయాలి. ఓకే, 1 minute కూడా కాదు, 80 క్వశ్చన్స్ కదా, కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. అలాగే 60 minutes అనేది టైం ఉంటుంది. అంటే 1 hour లోనే మనం 80 క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టాలి. అంత స్పీడ్ గా చేయాలి అంటే మనకు 60-70 మార్క్స్ రావాలి అనుకుంటే ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సబ్జెక్ట్ టాపిక్స్ వచ్చేసి చూడండి, అది రీజనింగ్ లో ఏ టాపిక్స్ అడుగుతాడు, అది ఇంగ్లీష్ లో ఏ టాపిక్స్ అడుగుతాడు, అథమెటిక్, జీకే అంటే చూడండి. ఇంగ్లీష్ లో వచ్చేసి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ వస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది, పారా జంబుల్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, దిస్ వన్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతుంది, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇవే అడుగుతాడు. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చి నెంబర్ సిస్టమ్, పర్సెంటేజ్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, ఇంటర్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇటువంటి సంబంధించిన టాపిక్స్ మీద మన క్వశ్చన్స్ అనేది అడుగుతాయి. ఇదే సబ్జెక్టులు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ కూడా అవే ఉంటాయి. ఇవి కూడా అంతే, స్టేట్ లెవెల్లో మీకు 20 క్వశ్చన్స్ కంపల్సరీ ఇంగ్లీష్లో స్టేట్ లెవెల్ పోలీస్లో వస్తాయి. ఇవైతే 30 క్వశ్చన్స్, 25-30 క్వశ్చన్స్ మన స్టేట్ లెవెల్లో వస్తాయి. అదే వచ్చేసి థియరీ వచ్చేసి చూడండి, జనరల్ అవేర్నెస్ వచ్చేసి స్పోర్ట్స్ గురించి, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ గురించి, అవార్డ్స్, ఇంపార్టెంట్ డేట్స్, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, వీటి గురించి మనకి ఎక్కువ అడుగుతాడు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ లో వచ్చేసి అబ్జర్వేషన్స్, విజువల్ మెమరీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ డైరెక్షన్స్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలోయిజమ్స్, దీస్ వన్ టాపిక్స్ మీదనే మనకి రీజనింగ్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, మీకు వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్, ఓకే, అలాగా ట్రయాంగిల్స్ ఎన్ని ఉంటాయి, అవి డైస్ గురించి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు రీజనింగ్ లో వచ్చేసి. అలాగే మీకు థియరీ వచ్చేసి ఈ సబ్జెక్టులు అన్ని అడుగుతాడు. అలాగే ఇంగ్లీష్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అథమెటిక్ వచ్చేసి ఈ విధంగా టాపిక్స్ అనేది అడగడం జరుగుతుంది. ఏం లేదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఒకటే ఉంటుంది సబ్జెక్టులు. సో మనం చదివే ప్రిపరేషన్ బట్టే క్వశ్చన్స్ అడిగే డిఫరెంట్ ఎగ్జామ్స్ లో డిఫరెంట్గా అడుగుతాడు అంతే. ఓకే, మనం మంచిగా ప్రిపేర్ అయితే ఏ నోటిఫికేషన్స్ కానీ ఏ ఎగ్జామ్స్ కైనా మనం ఆన్సర్ అనేది పెట్టొచ్చు. ఓకే, ఫైనల్ గా ఎవరైతే ఈ వీడియో మొత్తం చూసి ప్లస్ ఎవరైతే ఈసారి కంపల్సరీగా ఈ SSGD మనం కంపల్సరీగా కొట్టాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఈ వీడియో చూసి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఫీజులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. కాల్ చేసినప్పుడు మాట్లాడితే మీకు కంపల్సరీగా ఇస్తారు. ఓకే, ఈ టైం వేస్ట్ చేసుకోకండి. గవర్నమెంట్ జాబ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ఉంటాయో ఉండవో తెలియట్లేదు. ఎవరైతే టాలెంట్ ఉన్నాడో ఎవరికి ఒకరికి ఇద్దరికి తప్ప కొంతమందికే తప్ప మిగతా వాళ్ళందరినీ తీసేస్తున్నారు. 12,000 మందిని 10,000 మందిని మన సాఫ్ట్వేర్ ని తీసేస్తున్నారు. వాళ్ళు అంతా ఏమైపోతారు, కొంతమందికి ఏజ్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడైనా తీసేయచ్చు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా తీసేయచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, మనం ఎంత ఫైట్ చేసినా వాళ్ళకి లాస్ వచ్చినప్పుడు మనకి తీసేస్తారు. గవర్నమెంట్ అలా కాదు కదా, ఒకసారి జాబ్ వస్తే డిపార్ట్మెంట్ మాత్రమేమో కానీ కంపల్సరీగా మేము జాబ్లను తీసేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ కూడా అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈసారి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లోకి రావచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందో రావట్లేదు అని చాలా మంది డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఆ జాబ్ వస్తుందా రాదా, వచ్చినా కానీ
ఎన్ని రోజులు ఉంచుతాడో తెలియదు. సో ఇటువంటి ఆలోచనలో కంపల్సరిగా గవర్నమెంట్ జాబ్ కొడదామని ఆలోచనతో వస్తారు. నోటిఫికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ కూడా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ ఛాన్సెస్ అయితే మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయితే మాత్రం పక్కాగా జాబ్ రాదు, ఎందుకంటే ఆ కాంపిటీషన్ లో మీరు తట్టుకోలేరు. ఓకే, ఎవరైతే సిస్టమేటిక్ గా చదువుకొని సబ్జెక్ట్ వైజ్ గా మనం రివిజన్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఆ కాంపిటీషన్ లో ఉండడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ మిస్ అయినా వేరే నోటిఫికేషన్ కి మనం ఈజీగా గెట్ అవ్వచ్చు. అంతేగాని ఒక నోటిఫికేషన్ రాలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ జాబ్ రాదని కాదు. ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటేనే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకి దేంట్లో తక్కువ వస్తున్నాయి, మన దేంట్లో ఇంకా బాగా కష్టపడితే జాబ్ వస్తుంది చూసుకొని అలా రాస్తేనే జాబ్ వస్తుంది. ఓకే, కాంపిటీషన్ అయితే కంపల్సరీ ఎక్కువగానే ఉంటుంది. పోలీస్ జాబులు పడ్డా, ఏ జాబులు పడ్డా, జీడీ జాబులు పడ్డా, సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఇటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిగ్రీ చదివే వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా గుర్తుపెట్టుకునండి. అందరూ వస్తూ ఉంటారు. కంపల్సరీగా మనం ఆ కాంపిటీషన్ లో ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, ఏదైనా నోటిఫికేషన్ ఉంటే అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీగా అప్డేట్స్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.